లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు దూరంగా ఉంటానని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయానికి కారణాలేంటి? లోక్సభ స్పీకర్ గా పనిచేస్తున్నటువంటి ఓం బిర్లా ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ స్పీకర్ కు వ్యతిరేకంగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసును విపక్ష ఎంపీలు ఈ రోజు లోక్సభ సెక్రటరీ జనరల్ కు అందించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఓం బిర్లా సభకు రాలేదు. ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ప్యానల్ స్పీకర్ గా ఉన్నటువంటి మరొక ఎంపీ వచ్చి సభా కార్యకలాపాలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేపట్టారు. ప్యానల్ స్పీకర్ గా ఉన్న పిసి మోహన్ ఈ రోజు సభా కార్యక్రమాలు జరుపుతున్నటువంటి సమయంలోనే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు, విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు 118 మంది సంతకాలు చేసినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసును విపక్షాలు లోక్సభ సెక్రటరీ జనరల్ కు అందించాయి. దీనిపైన అన్ని వివరాలు తెలుసుకున్నటువంటి ఓం బిర్లా తనపై విపక్షాలు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసుకు సంబంధించినటువంటి చర్చ పూర్తి స్థాయి ముగిసిన తర్వాతనే తాను సభకు హాజరు కావాలని, సభలో తిరిగి సభాపతి స్థానంలో కూర్చోవాలని చెప్పని ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కొద్దిసేపటి క్రితం లోక్సభ వర్గాలు వెల్లడించాయి. దీని వాస్తవానికి గత కొద్ది రోజులుగా సభలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో, సభలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో స్పీకర్ కు వ్యతిరేకంగా విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసును ప్రతిపాదించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడటము, ఆ తర్వాత విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా అడ్డు తగలటము, తిరిగి దానిపైన సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సమాధానం తర్వాత చర్చ ముగిసి తిరిగి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈసారి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రధానిపై విపక్షానికి చెందినటువంటి మహిళా ఎంపీలు దాడి చేస్తారనేటువంటి సమాచారంతో ప్రధానిని సభకు రావద్దని చెప్పి, అదే సందర్భంలో మూజువాణి ఓటుతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది అని చెప్పి స్పీకర్ ఓం బిర్లా సభాపతి స్థానం నుంచి ప్రకటించారు. దీనిపైన విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ సభలోనే తీవ్ర గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. తిరిగి తెల్లారి స్పీకర్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన, విపక్షానికి చెందినటువంటి మహిళా ఎంపీలు తీవ్రస్థాయి నిరసన వ్యక్తం చేస్తూ తమపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ తాము ప్రధానమంత్రి పైన దాడి చేస్తామనేటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ తమను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు, సభాపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం సబబు కాదు, అదే సందర్భంలో అధికార పక్ష ఒత్తిడికి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఓం బిర్లా మీరు లోనవుతున్నారు అని చెప్పి విపక్షానికి చెందినటువంటి మహిళా ఎంపీలంతా ఘాటుగా ఓం బిర్లాకు లేఖ రాశారు. తాము ప్రజాస్వామ్యానికి బద్దులమై ఉన్నామని, ప్రజాస్వామ్యయుతంగానే తాము ఉంటాము తప్ప ఒక ప్రధానమంత్రి పైన దాడి చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది, ఈ విధమైనటువంటి ఆరోపణలు తగదు అని చెప్పి మహిళా ఎంపీలు రాసినటువంటి లేఖ తర్వాత విపక్షాలకు చెందినటువంటి కీలకమైనటువంటి నేతలంతా భేటీ అయ్యి స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అని చెప్పని నిర్ణయించారు. నిన్న ఉదయం నుంచి దీనిపైన తీవ్ర స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత నిన్న మధ్యాహ్నం తర్వాత విపక్షాలు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని స్పీకర్ పై ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్రసంగం లేకుండా మహిళా ఎంపీలు దాడి చేస్తారనేటువంటి ఆరోపణలు, అదే సందర్భంలో కేవలం విపక్షాలకు చెందినటువంటి ఎంపీలపై మాత్రమే నిరసన వ్యక్తం చేసే విధంగా, దాంతో పాటుగా చర్యలు తీసుకునే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాట్లాడటానికి అవకాశం కల్పించకుండా కేవలం అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలకు మాత్రమే అవకాశం కల్పిస్తూ అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలు ప్రవర్తనకు వత్తాసు పలుకుతున్నటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని చెప్పి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈ రోజు ఉదయం 118 మంది ఎంపీలతో సంతకాలతో కూడినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసును ఉదయం 11 గంటల సమయంలో లోక్సభ సెక్రటరీ జనరల్ కు విపక్షాలు అందజేశాయి. ఆ తర్వాత స్పీకర్ లోక్సభ అధికారులతో, అదేవిధంగా మిగిలినటువంటి పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత
ఈ రోజు నుంచి లోక్సభలో స్పీకర్ పై విపక్షాలు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చ పూర్తయ్యే వరకు తాను సభలో అడుగు పెట్టేది లేదు, సభాపతి స్థానంలో కూర్చునేది లేదు అని చెప్పి స్పీకర్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు అరుణ్.